ఒక చిన్న పని పడింది నీతోని. తెలుసురా, పని ఉన్నప్పుడే గుర్తొస్తా నీకు. కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం రా, అందుకే. సరే, మ్యాటర్ ఏందో చెప్పు. ఒక చిన్న చైన్ స్నాచింగ్ చేయాలరా. అరే, ఏం మాట్లాడుతుండే మన అర్థమవుతుందారా? మనమేంటి చైన్ స్నాచింగ్ ఏంటి? ఎవరిదో కాదురా, మా చెల్లేదే. ఏంటి, చెల్లెనా? ఏం ప్రాబ్లం ఉండదు కదా? నీకేం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. సరే, ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలరా? నేను టైము ప్లేస్ నీకు వాట్సాప్ చేస్తాను చూడు. ఓకేరా, బాయ్. చీనా బతుకు, ఫ్రెండ్షిప్ కోసం చైన్ స్నాచింగ్ కూడా చేయాల్సి వస్తుంది. ఈ ముస్తదా రాదా? 2 గంటలు అయిపోతుంది. ఈమెనేమో ఇంకా వస్తలేదు. కనీసం మావాడు ఏం అప్డేట్ ఇస్తలేడు. మనమే ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం. చెప్పరా. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా? చెల్లి ఇంకా రాలేదు. వస్తుందా రాదా ఒకసారి కనుక్కొని చెప్పు. ఇంకా రాకపోవడం ఏంద్రా? సరే, మామనికి ఫోన్ చేసి కనుక్కుంటా నాకు. చెప్పావా? అరే, మనోడు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు రా. చెల్లి ఇంకా రాలేదు. అసలు వెళ్ళిందా లేదా? ఇంకా రాకపోవడం ఏంది బావా? ఇప్పటికి దగ్గర దగ్గర 2 గంటలు అయ్యింది. మనోడు కరెక్ట్ స్పాట్లోనే వెయిట్ చేస్తుండా? మనోడు 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఉందా కనుకో ఒకసారి. ఒక నిమిషం లైన్లో ఉండు, మనోడు ఫోన్ చేస్తున్నాడు. అరే మామ, ఇప్పుడే వచ్చింది. పని అయిపోయిన తర్వాత నేను నీకు కాల్ చేస్తా. సరే, దొరికిపోయి తన్నులు తినకు. జాగ్రత్తగా పని ముగించుకొని వచ్చేసాయి. మళ్ళీ కలుస్తా నేను. హలో. అరే, ఇప్పుడే మనోడు ఫోన్ చేసిండు, చెల్లి వచ్చిందంట. మిషన్ కంప్లీట్ కాగా నీకు ఫోన్ చేస్తా. సాయంత్రం రెగ్యులర్గా కలిసే స్పాట్కి వచ్చేసాయి నువ్వు. సరే. అయ్యో, దొంగ దొంగన చైన్ కొట్టేశారు, ఎవరైనా పట్టుకోండి. హలో, చెప్పు. ఇక్కడ నా చైన్ ఎవరో కొట్టేశారు. ఏడున్నావు? పార్క్ దగ్గర. ఏం చేద్దాం, నువ్వైతే రా. ఓకే, వస్తున్నా.